ఏంటి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి ఏపూరి సోమన్న ఎంట్రీ ఏంటి, ఎందుకు? అంటే ప్రజలకు మరింత సేవ చేయడం కానీ, మమ్మల్ని నమ్ముకున్న వాళ్లకు, అది కళాకారులు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, మరింత న్యాయం చేయడం కోసం 10 సంవత్సరాలు ఒక భయంకరమైనటువంటి పరిపాలనను అనుభవించినటువంటి ప్రజలు, హింస, మోసాలు, దోపిడీ, పీడన, అణిచివేత ఇవన్నీ భరించినటువంటి ప్రజలు ఒక్కసారి గోడలు తెంచుకొని, గోడలు బద్దలు కొట్టి, ముళ్ళ కంచెలు వీకేసుకొని ఒక స్వేచ్ఛ వాయువులు పీల్చుకున్నట్టుగా ఒక వాతావరణం ఈ రాష్ట్రంలో ఉంది కనుక ఆ శ్రమలో కూడా మా భాగస్వామ్యం ఉంది కనుక 10 ఏళ్ళు మేము యాంటీ ప్రభుత్వ వ్యతిరేకత విధానాల మీద మేము పనిచేసినాం కనుక ప్రజలు ఎటువైపు అయితే ఉన్నారు, ప్రజలు ఏం కోరుకుంటారు, మేము చెప్పిందే ప్రజలు ఫాలో అయ్యిండ్రు ఒక మాటలో చెప్పాలంటే. అందువల్ల ప్రజలందరూ అది ఫాలో అవుతుంటే మరి నేను అది ఫాలో కాకపోతే ఎట్లా అని చెప్పి ఆలోచించినప్పుడు నాకు నేను ఆత్మవిమర్శ చేసుకున్నప్పుడు ఒక చారిత్రాత్మకమైనటువంటి తప్పిదంగా కొన్ని ఒడిదొడుకులు, కొన్ని తప్పటడుగులు జరిగినాయి. దాన్ని సరి చేసుకునేటువంటి క్రమంలోనే మళ్ళీ తిరిగి కాంగ్రెస్కు రావాలనే పునరాలోచన చేయడం జరిగింది. మొట్టమొదలు నేను ఎవడి పాలైందో తెలంగాణ అని రాసిపాడినాడు కానీ, కేసీఆర్ సారు కొత్త సీఎం గారు అని రాసిపాడినాడు కానీ, ప్రతిపక్షమే లేదు ఈ రాష్ట్రంలో. ఉన్న ఎమ్మెల్యేలందరినీ కొనుక్కొని చేసినటువంటి పరిస్థితి మనకు తెలుసు, సమాజానికి తెలుసు, మీకు తెలుసు, మాకు తెలుసు. దాని నుంచి ఆ రోజు ధిక్కార స్వరమై వినిపించినటువంటి మేము సరే కొన్ని అనివార్య కారణాల వల్ల ఎలక్షన్ను కొద్ది రోజులు ఉందనగా జస్ట్ 10-15 రోజులలో ఒక వారం రోజుల్లో నోటిఫికేషన్ వస్తుందనగా అక్టోబర్ 24కు నేను జాయిన్ కావడం జరిగింది. నవంబర్లో నోటిఫికేషను, ఎలక్షన్స్ డిసెంబర్లో, ఇదంతా నడిచిన ప్రాసెస్ అంతా మీకు తెలుసు. అంటే ఈ గ్యాబులోనే ఇదంతా జరిగిపోయింది. అద్భుతమైన ప్రజలు తీర్పిచ్చారు, వన్ సైడ్ తీర్పిచ్చారు. ఎంత జరిగిన తర్వాత పునరాలోచనలో పడ్డాం ఏంది అని. తర్వాత ఉన్న బీఆర్ఎస్ పార్టీలో కూడా సరే ఆ ఎలక్షన్ మూమెంట్ కనుక రామన్న మిగతా నాయకత్వం రానీలే ఉండని, సరే పనిచేయని అని చెప్పి వాళ్ళు ఆహ్వానించరు. దాన్ని నేను తప్పుపట్టట్లేను. కానీ ఇంకా జిల్లాలో కానీ, మా ప్రాంతంలో కానీ, లేదా ఇతర ప్రాంతాల్లో కానీ వాళ్ళ రిసీవింగ్ ఇంకా అంటే ఏపూరి సోమన్న రాసి పాడినటువంటి పాటలు, పదజాలాలు ఇవన్నిటి నుంచి వాళ్ళు ఇంకా బయటపడలేకపోతారు. అంటే మళ్ళీ చూడగానే కలిసి పనిచేసేటువంటి తత్వం కూడా ఆడ కూడా కొంత ఇబ్బందికరంగా ఫీల్ అవుతారు. వాస్తవానికి మీరు ఎవడి పాలైందిరో తెలంగాణ అని పాట పాడినప్పుడు రాష్ట్రంలో అసలు ప్రతిపక్షమే లేదు, అసలైన ప్రతిపక్షం ఏపూరి సోమన్న అనే చర్చ కూడా జరిగింది. కానీ దొర మీద పాటలు పాడి అదే దొర దగ్గరికి పోయిన తర్వాత రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చలు జరిగినాయి. ఏపూరి సోమన్న అమ్ముడు పోయిండు, ఇలాంటి మాటల్ని మీరు ఎట్లా రిసీవ్ చేసుకున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు రాష్ట్ర ప్రజలు? నేను నన్ను కొనగలిగే శక్తి ఓడికి లేదు. పోనీ కొన్నాడు అని అంటే పోనీ ఏమిచ్చిండో అదన్నా ప్రూవ్ చేయండి. పోనీ అన్న పదవులు తీసుకున్నా అదన్నా చెప్పండి. కేవలం ఉన్న పరిస్థితుల దృష్ట్యా అప్పుడున్నటువంటి ఒక గాలి, ఒక వే నడుస్తున్నప్పుడు రెండింటిని బేస్ చేసుకొని చూసినప్పుడు ఒకవేళ వస్తే మళ్ళీ గవర్నమెంట్ వస్తుండేమో అనేటువంటి కొన్ని ఆలోచనలు, అనాలోచనలు వల్ల తప్పుడు నిర్ణయం, తప్పటడుగులు తప్ప ఏ రోజు మేము తెలంగాణ ఏర్పడ్డాయి మొదటి ఎలక్షన్ 2014 ఎలక్షన్లోనే కాంగ్రెస్ పార్టీ జోగిపేట ఆందోళన కాన్స్టిట్యున్సీలో సోనియా గాంధీ బహిరంగ సభ జరిగితే ఇప్పుడు మినిస్టర్గా ఉన్నటువంటి దామోదర్ రాజనరసింహ గారికి ప్రచారం చేసి అక్కడ పాటలు పాడి గెలిపించుకున్నట్టు సార్. ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి సరే ఆయన తను అక్కడ ఉన్నట్టు పరిస్థితుల దృష్ట్యా తను ఆ రోజు ఓడిపోయింది అనుకో. కానీ 2 times 14 ఎన్నికల్లో 18 ఎన్నికల్లో కూడా నేను ఆందోళన పోయి పనిచేసిన, రాష్ట్రం అంతా పనిచేసిన, 18 ఎన్నికల్లో రాష్ట్రం పనిచేసిన. అందువల్ల నేను బహిరంగంగా తెలంగాణ సమాజానికి, నన్ను అభిమానించేటువంటి అభిమానులకు
జరుగుద్ది అనుకున్న ఒక మార్పు ఏదో వస్తుందని అనుకున్నాము. ఓకే. అది మిస్టేక్, తప్పటడిగి అది దాన్ని రివ్యూ చేసుకున్నాం. ఇప్పుడు నేను దేవుని కాదు, నేను మానవుని. ప్రలోభాలు పెట్టిర్రా ఏపూరి సోమన్నని, లేకపోతే స్వతహాగా మీరే టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు? లేదు, 2 కోట్లు అన్నారు, 3 కోట్లు అన్నారు, చర్చలు ఇలాంటి చర్చలు కామన్లే మాట్లాడుతూనే ఉంటారు, సహజం అది. కానీ ఇప్పుడు జనరల్గా పార్టీలకు పోయినప్పుడు ఏం ఆలోచిస్తారు, అయితే ఏమన్నా ఇచ్చిరు ఏమో, లేకపోతే ఏదైనా పదవి ఇస్తారా, ఏ కదా ఆలోచించేది. ఇప్పుడు రాజకీయాలే జరిగేది అది కదా. అందువల్ల ఆ పరిస్థితిలో వాళ్ళు కూడా అనుకోవచ్చు, కానీ తప్పదు అది. అలాంటిది ఏం లేదు. సరే మళ్ళీ పవర్లోకి వస్తే ఏదైనా అవకాశం ఉంటుందేమో అనేది వాళ్ళు ఆలోచించరు, మనం ఆలోచించడం అంతే తప్ప ఇంకా వేరే ఏం లేదు. కానీ అది కొంత చారిత్రాత్మకమైనటువంటి తప్పిదమే. ఆ తప్పటడుగులు దాన్ని సరిదిద్దుకొని ఇప్పుడు 10 సంవత్సరాలు పదవులు అనుభవించిన వాళ్ళు కాంగ్రెస్లో రాజశేఖర రెడ్డి పీరియడ్లో అన్ని తీర్లు అనుభవించినటువంటి వాళ్ళు కేసీఆర్ గవర్నమెంట్ రాగానే కేసీఆర్ కడిపోయారు. కేసీఆర్ గవర్నమెంట్లో 10 ఏళ్ళు అనుభవించిన వాళ్ళు మళ్ళీ ఇవాళ కూడా తిరుగుతురు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీకు తెలుసు. నేనేంటిదండి, నేను ఏం తీసుకున్నానండి, ఏమొచ్చింది నాకు? ఆడిపోయిన శ్రమ తప్పలే, నాకు ఇడిపోయిన శ్రమ తప్పలే, నేను కష్టం చేసిన. ఇలా బాజాప్తు కాంగ్రెస్ పార్టీకి రావడం అనేది బాజాప్తుగా వస్తాను. రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు, కాంగ్రెస్కి వచ్చినప్పుడు వారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈ రాష్ట్రమంతా తిరిగి పనిచేసినటువంటి వాడిని నేను. వారి పాదయాత్రలో ఉన్న, వారి బహిరంగ సభలో ఉన్న, ఈ రాష్ట్రమంతా వారు ఎక్కడ తిరిగితే వారి కోసం నేను పనిచేసిన. కాంగ్రెస్ పార్టీకి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు ఉన్నప్పుడు పనిచేసిన, సాంస్కృతిక సేనాన్ని పెట్టిన, గాంధీ భవన్లో మీటింగ్లు పెట్టిన, రాష్ట్రమంతా పెట్టిన, అసలు అద్భుతమైనటువంటి ఒక వేని తీసుకొచ్చిన. ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ కూడా అదే సమయం నుంచి ఇప్పటి వరకు ఏపూరి సోమన్న కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీనో ఏదో హోదాలో చూసేటోళ్ళం. ఏపూరి సోమన్నని చేతులారా చేసుకున్నాడు ఆయన. వైఎస్ఆర్టీపీకి పోవడం, అక్కడ నుంచి బీఆర్ఎస్కి పోవడం, ఇవన్నీ తాను చేసుకున్న తప్పులే అని మాట్లాడుతున్నారు చాలా మంది. అవి నేను చేసిన తప్పులు కావు. ఇప్పుడు షర్మిల ఇక్కడికి వచ్చినప్పుడు షర్మిల గారు ఇక్కడ ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ ఉంటుందని అలా అనుకున్నాము. ఆమె పార్టీ పెట్టింది, ఎందుకు పెట్టిందో ఆమెకి తెలియదు, ఎందుకు పోయిందో ఆమెకి తెలియదు. అది నా తప్పిదేమో కాదు. మమ్మల్ని అందరినీ, ఆమె నమ్ముకున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఆగం చేసిపోయింది ఆమె. సరే ఇవాళ మళ్ళీ కాంగ్రెస్కి వచ్చింది, కాంగ్రెస్లో ఉంది ఆమె, ఇక మా నాయకురాలే, ఆమె మీద నేను కామెంట్ చేయను. కానీ ఫస్ట్ టికెట్ మీదే కదా అక్కడ తుంగతుర్తి నుంచి మీకే అనౌన్స్ చేసింది. ఒక పార్టీ పెట్టి ఉండబోతున్నాడు ఏపూరి సోమన్న. ఒక పార్టీ పెట్టి టికెట్ ప్రకటించి అభ్యర్థిని ప్రకటించి కూడా కనీసం పోటీ కూడా చేయించలేదు. ఎవరు తప్పు? ఏపూరి సోమన్న తప్ప? ఏపూరి సోమన్న పోటీ చేయను అంటే కదా నా తప్పు. నేను పోటీ చేయను, నాకు వద్దు అని అంటే నా పొరపాటు, నీ పొరపాటే కదా అది అన్ని కూడా. అందువల్ల ఇప్పుడు అవన్నీ గతాన్ని తోడుకోవడం అనవసరం. నా భవిష్యత్తు, నా మంచి చెడు, నల్గొండ జిల్లా ఉమ్మడి జిల్లాకు సంబంధించి కోమరెడ్డి బ్రదర్సు, ఆర్ దామోదర్ రెడ్డి గారు, అక్కడ ఉన్నటువంటి డిసిసి అధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, తర్వాత రాష్ట్రంలో ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కోసం. సరే జరిగిన మిస్టేకులు జరిగినాయి. నేను కాంగ్రెస్ పార్టీని దూషించో, కాంగ్రెస్ పార్టీని తిట్టో, కాంగ్రెస్ పార్టీని నిందించో నేను పోయినటువంటి వాడిని కాదు. అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా నిర్ణయం తీసుకోవడం జరిగింది. పోయినాం, వచ్చినాం. ఆ ఎలక్షన్ దాకా కూడా యాంటీ కేసీఆర్ మూమెంటే పనిచేసినాం. మీకు అప్పుడు సాటిస్ఫాక్షన్ అనిపించిందా? అదే ఆ కేసీఆర్ పై యాంటీ పాటలు రాసిర్రు, ఎవడి పాలైందో తెలంగాణ, ఇలాంటి పాటలు ఉర్రూతలు ఊగిచ్చినాయి. మొన్న కేసీఆర్ దగ్గరికి పోయినప్పుడు కేసీఆర్కి అనుకూలంగా పాటలు పాడారు. మీకు ఈ 2 ప్లేసులలో హార్ట్ఫుల్గా చెప్పండి, ఎక్కడ సాటిస్ఫాక్షన్? ఇక అది మనం హార్ట్ఫుల్గా నేను అది చెప్పడం ఇది చెప్పడం కాదు, అది ప్రజలు చెప్తూ ఉంటారులే. కానీ దాన్ని అది కాదు, నేను దాని మీద డిస్కస్ చేయను. కానీ ఇప్పుడు నేను అనుకున్న ఆ రోజు అది జరుగుద్ది అనుకున్నాం, జరగలేకపోయింది అంటే నేను వేసిన అంచనా తప్పయింది. దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నంలోనే మళ్ళీ నేను రిటర్న్ నా సొంత గుటికి కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఈ రాష్ట్రంలో కనీసం ఫోటో బయటకు వెళ్ళి, జైన్ ఇండియన్ ఫోటో బయటకు వెళ్తే కోట్ల మంది వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. సరే ఇవాళ ఇప్పటికిప్పుడు నేను ఏమో అవుతా, ఇప్పటికిప్పుడు నాకు ఏమో ఇస్తారు, ఏమో చేస్తారు, ఇది కాదు నాకు. మరి కేసీఆర్ ఆ రోజు ఏది లేని రోజే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసిన. ఇప్పుడు అదే కేసీఆర్ మీద ఏం లేని రోజే ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో పనిచేసిన. నాకేమీ లేదు, ఆయన ఏం లేని రోజే. పార్టీ అధికారంలో లేదు, ఎమ్మెల్యేలు లేరు, రకరకాల నిర్బంధాలు, ఇబ్బందుల మధ్యలోనే వాళ్ళ కోసం పనిచేసిన, పార్టీ కోసం పనిచేసిన. ఇవాళ అన్నీ ఉన్నాయి. ఖచ్చితంగా పార్టీ యొక్క పథకాలను, రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను, పార్టీ యొక్క పథకాలను, కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టోను ఎట్లా అమలు చేసినాం,
ప్రగతి భవన్ గోడలు ముళ్ళ కంచెలతో నిండినటువంటి గోడలు ఇలా గేట్లు ఎట్లా తెరవబడ్డాయి. సాధారణ మానవులు కూడా ఇవాళ అసెంబ్లీ కాడికి లేదా సెక్రటరియట్కి ఎట్లా పోతున్నారు, ఎట్లా మనుషులు పోయి ముఖ్యమంత్రి గారిని ఈజీగా సాధారణ మానవులు కూడా ముఖ్యమంత్రి గారిని కలవగలుగుతున్నారు. ఇవన్నీ మారిన తీరును పాటల రూపంలో చెప్పి రేపు పార్లమెంటు ఎలక్షన్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కోసం మళ్ళీ గజ్జగట్టి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో కోమరెడ్డి బ్రదర్స్ నేతృత్వంలో అద్భుతంగా పనిచేసి ఒక మంచి రిజల్ట్ తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీకి గతం కంటే ఇంకా ఉత్సాహంగా నేను పనిచేయడానికి నేను, నా అభిమానులు, నా సహచర మిత్రులు వీళ్ళంతా కూడా సిద్ధంగా ఉన్నాం. 10 ఏండ్ల ఈ రాక్షస పాలనను, 10 ఏండ్ల నియంతృత్వ పాలనను తరిమి కొట్టినటువంటి ప్రజలు గొప్పవాళ్ళు. వాళ్ళు 10 ఏండ్లు ఒక ఉత్కంఠభరితంగా భరించి 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 ఒక్కసారి ఉక్కు సంఖ్యలను తెంచుకున్నట్టుగా తెంచుకొని వాళ్ళు అద్భుతమైనటువంటి రిజల్ట్ ఇచ్చారు. అందువల్ల వారికి ప్రజలు ఏదైతే రిజల్ట్ ఇచ్చారో దానికి అనుకూలంగానే నేను పోదలుచుకున్న తప్ప ఎవరో చేసిన పాపాలు నేను మోయడం నాకు ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, కేసీఆర్ని విమర్శించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి కేసీఆర్ పై విమర్శలు చేసే అవకాశం ఉందా ఏపూరి సోమన్న? అంటే కేసీఆర్ను విమర్శిస్తామా ఇంకోరిని విమర్శిస్తామా కాదు, మా పార్టీ యొక్క పాలసీని మా పార్టీ యొక్క ఎజెండాను చెప్తాం. ప్రధాన ప్రతిపక్షం కేసీఆర్ గారు వినండి. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర పార్టీ యొక్క పాలసీని పార్టీ యొక్క ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఇక కేసీఆర్ను విమర్శించడమే మా పని, ఓకే, కేసీఆర్ని తిట్టడమే మా పని కాదు కదా. ఓకే, ఆ రోజు డబుల్ బెడ్రూమ్ అన్నాడు ఇయ్యలే, ఈ రోజు ఇల్లు ఇస్తుండడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్తాం. ఆ రోజు రేషన్ కార్డులు ఇవ్వలే, ఈ రోజు కార్డులు ఇవ్వడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్తాం. ఆ రోజు కరెంట్ ఇవ్వలే, ఈ రోజు కరెంట్ ఫ్రీ కరెంట్ 0 బిల్లుతో వస్తుంది అది చెప్తాం. చేసింది జరిగేదే చెప్తా ఉంటాం. ఇలా ఉచితంగా బస్సులు ఇచ్చారు, ఉచిత ప్రయాణాలు చేస్తుంటారు ప్రజలు, అదే చెప్తాం. అంటే ఏదైతే జరిగిందో అదే చెప్పుకుంటా పోతుంటాం. ప్రజలు అధికారంలో ఉంది కాబట్టే ఏపూరి సోమన్న పార్టీలోకి వచ్చిందా? గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ వినండి, కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు పనిచేసిన ఆయన అధికారం ఉందా? ఉన్నదా మీరు చెప్పండి. లేదు. మరి ఇవాళ అంటే అధికారం లేని రోజులే పనిచేయాలనా? ఏపూరి సోమన్న అధికారం వచ్చినాక అసలు పని చేయకూడదా, రాకూడదా? ఓకే, నాకు అర్హత లేదా? నా పార్టీ నేను వచ్చిన, ఓకే, సొంత గుటికి వచ్చారు. 86 85లో మా నాన్న వార్డు మెంబర్ కాంగ్రెస్ పార్టీ. ఓకే, 85 86లా అంటే ఇది మా పార్టీ కాదా? అది ఓకే, మా పార్టీ కదా, మాకు అర్హత లేదా? ఏ హోదాలో చూడవచ్చు ఏపూరి సోమన్నని ఈ ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో? అద్భుతంగా మీరు ఏది అనుకుంటే అది అనుకోవచ్చు. ఎమ్మెల్సీ నేను ఒక ప్రజా గాయకుడిగా కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాలు చెప్పడానికి పార్టీలోకి వచ్చిన, మీరు ఏదనుకుంటే అది అనుకోవచ్చు. హోదాలు ఈ హోదా వస్తుంది ఆ హోదా వస్తుంది అని నేను అనను, నేను చెప్పను. అది పార్టీ వాళ్ళ డిసిషన్. ఏది లేవద్దు, వారి ఎజెండానే పనిచేసే ఒక సైనికుడిగా, సాంస్కృతిక సైనికుడిగా పనిచేస్తాం. కాంగ్రెస్ పార్టీ యొక్క పాలసీని, విధి విధానాలను, మేనిఫెస్టోను ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అమలు చేస్తూ ఉంటాడు. అది ఎట్లా అమలు అవుతుంది, ఏం కథ, ప్రజలకు అందుతుందా, మంచి చెడైంది అనేది ఆ విషయాలను పాటల ద్వారా డిస్కస్ చేస్తూ ఆ యొక్క ఎజెండా వల్ల ప్రజలకు ఎంతమందికి ఉపయోగపడ్డదని పాటల రూపంలో రాసి ప్రజలను చైతన్యవంతులు చేస్తారు. దాన్ని ఉపయోగించుకోండి అని చెప్తా ప్రజలకు. కరువు వచ్చిందంట కదా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కరువు వచ్చింది. హైదరాబాద్లో వాటర్ ట్యాంకులు తిరుగుతూ ఉన్నాయి. ఎండకి మొత్తం కూడా రైతులందరూ మొత్తం పంట పొలాలు ఆగమైపోతున్నాయి. ఎండలు కూడా కాంగ్రెస్ వినండి, ఎండలు కూడా కాంగ్రెస్ వచ్చినందుకే వచ్చింది. అదే కాంగ్రెస్ ఎండలు అసలు ఎన్నడూ కొట్టలే ఎండలు. ఇది బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్న మాటలు ఇవన్నీ. అదే అంటున్నా. అందువల్ల ఇప్పుడు మనం చూసుకుంటే గతంలో కంటే ఈసారి ఎండలు విపరీతంగా ఉన్నాయి. అది మనకు కనపడుతుందా లేదా, అది క్లారిటీ ఇవ్వండి మీరు. అందువల్ల ఎండలు ఉన్నప్పుడు సహజం, ఎండలు అనేవి ఎక్కువైపోయినాయి. అందువల్ల ఆటోమేటిక్గా అలాంటి సమస్యలు ఉంటాయి. ఏమన్నా అందరి కాడ అది ఉంటే వాటర్ ట్యాంకులు, ఎందుకంటే మనం ఎప్పుడు ట్యాంకర్ల ద్వారా వాటర్ తీసుకొని పోసుకునే చరిత్ర లేవా? కేసీఆర్ హయాంలో లేవంట కదా. తప్పు రాంగ్ కదా. ఇక ఎన్ని రాజకీయంగా విమర్శించాలనుకుంటే ప్రతి దాన్ని బుద్ధలు పెట్టి చూస్తారు, అది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అది తాగే ప్రజలకెరికే నీళ్ళు వస్తున్నాయా రావట్లేదా చూసే జనానికి ఎరికే. అది రాజకీయ కోణంలో ఆలోచించే విషయాలను మనం ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. బరాబరి కాంగ్రెస్ పార్టీకి ఒక సాంస్కృతిక సైనికుడిగా పనిచేయడానికి ఆ రోజు అధికారంలో లేని రోజు పనిచేసిన, అధికారం వచ్చింది జస్ట్ ఒక 10-20 రోజులు అంతే. ఆ ఎలక్షన్ ప్రచారం జరిగిన రోజులు నేను లేను. ఓకే, అదో పీడకలు అనుకుంటా. దాన్ని మా పార్టీ కూడా అద్భుతంగా స్వాగతించింది. ఈరోజు మరి మాజీ పార్లమెంటు సభ్యులు, మునుగోడు శాసనసభ్యుడు రాజగోపాల్ రెడ్డి గారు అంటే గత ఒక 10 రోజుల నుంచి డిస్కషన్ నడుస్తుంది.
ఈ వారు తర్వాత మనం సీఎం సమక్షంలో మళ్ళీ పోయి కలుద్దాం. ఈ మీటింగ్లు ఈ అడావుడి కూడా ఇదంతా కూడా ఉంది. కమిట్మెంట్ ఏమన్నా ఇచ్చిరా? పని చేయడమే కమిట్మెంట్, ఏం కమిట్మెంట్ లేదు. పార్టీ కోసం పనిచేయడమే. పార్టీ విధానాలను, పార్టీ పాలసీని ప్రజల్లో తీసుకుపోయి చెప్పితే పార్టీ అదే గుర్తిస్తుంది. ఓకే, అది ఇంకా 5 ఏళ్ళకి గుర్తిస్తుందా, 10 ఏళ్ళకి గుర్తిస్తుందా, ఎప్పుడైనా గుర్తించండి. మనం పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రైట్. మిగతా డిసిజన్ వాళ్ళే.